ఆధునిక యుద్ధం అంటే కేవలం మిసైల్స్, యుద్ధ విమానాలతో చేసేది కాదు. అసలైన యుద్ధం డేటాతో, అల్గారిథమ్స్తో, ఏళ్ల తరబడి సాగే కనిపించని నిఘాతో జరుగుతోంది. దీన్నే ది లాంగ్ గేమ్ అంటారు. కొన్ని సంవత్సరాల పాటు అత్యంత రహస్యంగా ఒక అద్భుతమైన వ్యూహంతో ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్ను ఎలా ప్లాన్ చేసిందో తెలిస్తే ఆధునిక యుద్ధం అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా ఖమేనీ హత్య. అమెరికా ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్ లో ఆయన మరణించారు. ఇది ప్రపంచాన్ని కుదిపేసిన వార్త. కానీ ఈ రోజు మనం మాట్లాడబోయేది ఆ దాడి గురించి కాదు, ఆ దాడి వెనుక ఉన్న అసలు కథ గురించి. కొన్ని సంవత్సరాల పాటు అత్యంత రహస్యంగా ఒక అద్భుతమైన వ్యూహంతో ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్ ను ఎలా ప్లాన్ చేసిందో తెలిస్తే ఆధునిక యుద్ధం అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. ఈ ఆపరేషన్ విజయం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటంటే ఇరాన్ సొంత అస్త్రాన్నే దానిపై ప్రయోగించడం. ఇరాన్ ప్రభుత్వం తమ దేశ ప్రజలపై, నిరసనకారులపై నిఘా పెట్టడానికి, వాళ్లను అణిచివేయడానికి టెహరాన్ నగరం మొత్తం ఒక భారీ సర్వేలెన్స్ నెట్వర్క్ ను ఏర్పాటు చేసింది. వేలాది ట్రాఫిక్ కెమెరాలను వీధి వీధిన అమర్చింది. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ మరియు వారి ఎలీట్ సైబర్ ఇంటెలిజెన్స్ యూనిట్ 8200 ఇరాన్ నిర్మించుకున్న ఈ వ్యవస్థను పూర్తిగా హ్యాక్ చేశాయి. వాళ్ళు టెహరాన్ నగరంలోని ప్రతి ట్రాఫిక్ కెమెరాను, ప్రతి సిగ్నల్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే వాళ్ళ లక్ష్యం సుప్రీం లీడర్ ఖమేనీని నేరుగా గమనించడం కాదు. ఎందుకంటే అలాంటి పెద్ద నాయకులను ట్రేస్ చేయడం చాలా కష్టం. అసలైన వ్యూహం ఏంటంటే రాజును పట్టుకోవాలంటే రాజును కాదు, రాజు చుట్టూ ఉన్న పరివారాన్ని గమనించాలి. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏళ్ల తరబడి ఖమేనీ సెక్యూరిటీ గార్డులను, అధికారులను, డ్రైవర్లను గమనించడం మొదలుపెట్టింది. వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు, తమ కార్లను ఎక్కడ పార్క్ చేస్తున్నారు, ఎవరి షిఫ్ట్ ఎప్పుడు మారుతోంది, వాళ్ళ ఇళ్ల అడ్రస్లు ఏంటి, వాళ్ళ ప్రయాణ మార్గాలు ఏవి, ఇలా ప్రతి చిన్న విషయాన్ని 24/7 ట్రాఫిక్ కెమెరాల ద్వారా రికార్డ్ చేశారు. ఈ డేటాను ప్రాసెస్ చేయడానికి వాళ్ళు ఏఐ మరియు నెట్వర్క్ అనాలిసిస్ అనే టెక్నాలజీని ఉపయోగించారు. ఫోన్ సిగ్నల్స్, కెమెరా ఫీడ్స్, కదలికలు, సంబంధాలు, ఇలా కోట్లాది డేటా పాయింట్లను విశ్లేషించి ఖమేనీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ ఫైల్స్ ను, అంటే వాళ్ళ దినచర్య, అలవాట్ల పూర్తి చిత్రాన్ని తయారు చేశారు. దాడి జరగాల్సిన రోజు రానే వచ్చింది. ఆ రోజు ఉదయం ఖమేనీ కాంపౌండ్ చుట్టూ ఉన్న సెల్యులర్ నెట్వర్క్లు అన్ని ఒక్కసారిగా జామ్ అయిపోయాయి. ఏ ఫోన్ పనిచేయలేదు. సెక్యూరిటీ గార్డులు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేకపోయారు. వాళ్లకు ఎలాంటి హెచ్చరికలు అందే అవకాశం లేకుండా పోయింది. అదే సమయంలో ఇజ్రాయెల్, అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు తమకున్న ఒక రహస్య ఏజెంట్ ద్వారా ఖమేనీ తన నివాసంలోనే ఒక ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నాడని నిర్ధారించుకున్నాయి. పట్టపగలు ఉదయాన్నే తమపై దాడి జరుగుతుందని ఇరాన్ ఊహించలేదు. కానీ కొన్ని సంవత్సరాల డేటా సేకరణతో, ఖచ్చితమైన సమాచారంతో ఇజ్రాయెల్, అమెరికా తమ లక్ష్యాన్ని ఛేదించాయి. ఈ ఆపరేషన్ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తోంది. 2024లో ఇజ్రాయెల్ వేలాది హిజ్బుల్లా ఫైటర్ల పేజర్లను ఒకేసారి పేల్చేసింది. గుర్తుందా? ఆ ఆపరేషన్ వెనుక కూడా ఇలాంటి ఏళ్ల తరబడి సాగిన ఇంటెలిజెన్స్ ప్లానింగ్ ఉంది. ఆధునిక యుద్ధం అంటే కేవలం మిసైల్స్, యుద్ధ విమానాలతో చేసేది కాదు. అసలైన యుద్ధం డేటాతో, అల్గారిథమ్స్ తో, ఏళ్ల తరబడి సాగే కనిపించని నిఘాతో జరుగుతోంది. దీన్నే ది లాంగ్ గేమ్ అంటారు. ఈ కొత్త తరం యుద్ధంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తెలియచేయండి. ఈ విశ్లేషణ మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.